ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేటి సభకు విచ్చేసిన దైవజనులకు అందరికీ వేదికలు అలంకరించిన ప్రత్యేక నాయకులు సభాధ్యక్షులు జాషువా గారికి, జాన్పాల్ గారికి, ఆనంద్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. సభలో కూర్చున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే వాక్యంలో కొన్ని అంశాలను తీసుకుని దైవజనులు జాన్పాల్ గారు మాట్లాడారు. ఇంకా చాలామంది ఈ యాత్ర ముగించుకొని దేవుని యొక్క సన్నిధికి కొనుక్కోబడిన సుదర్శనం గారి గురించి తెలియపరచడం జరిగింది. దేవుడు వారిని ప్రేమించి 3 కుమారులను దేవుడు దయచేశాడు. ఒక కుమార్తెను దేవుడు దయచేశాడు. మరి 4 కుమారుల సరే, జీవిస్తున్న వారు 3 కుమారులు, 1 కుమార్తె. దేవుడు ఆ విధంగా వారిని దీవించి ఆశీర్వదించి వారి బిడ్డలను కలగజేసి మరి బిడ్డలు చూడడానికి దేవుడు వారికి తన కృపను చూపించి నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి వారికి కనిష్ట కుమారుడు అబ్రాహాం గారు దేవునికి పిలుపుని అందుకొని దేవునికి సేవకుడిగా తన జీవిత యాత్రలో ముందుకు సాగుతూ మరి ఒక దినాన్ని ఓ దైవజనులతో ఉన్న బాంధవ్యం బట్టి మనం అందరం కూడా దైవ సేవకులుగా వారితో పాటు ఈ కుటుంబ సభ్యులతో ఈ విధంగా ఈ ప్రత్యేక ప్రార్థన కుడికలో జ్ఞాపకార్థ కుడికలో పాలు పొందడానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ప్రాంతానికి మన సంస్థకు చాలా బాంధవ్యం ఉంది. ఏదో మా గురించి చెప్పుకోవాలని కాదు, కానీ ఈ ప్రాంతానికి మా యొక్క మెయిన్ చర్చ్ కాక చూసినట్లయితే ఇక్కడి నుండి వారు అక్కడికి వచ్చేవారు. అక్కడికి వచ్చిన సమయంలో మళ్ళీ వారికి చాలా దూరం అయిపోతుందని వ్యాపారంలో మళ్ళీ ఇంకా చిన్న మందిరం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడే మళ్ళీ కొన్ని సంఘాలు ఈ ప్రాంతంలో చాలా దూరం అయిపోతున్నాయి కదా, ఇప్పుడు సంఘాలు దూరం అయిపోయేటికి సమీపంగా మనమే వెళ్ళిపోయి అక్కడ గుళ్ళు పెడుతున్నాం కదా. అదేవిధంగా దగ్గరగా మరి ఎవరొకరి ద్వారా ప్రేరేపింపబడి ఆ విధంగా సేవా పరిచయాలు ప్రారంభించబడడం మరి కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి బాంధవ్యం ఈ ప్రాంతంతో మేము కూడా అనుబంధం కలిగిన వారిగా ఉన్నాం. ఈ ప్రాంతంలో వరదల్లో అప్పుడు సమస్తం పోయినప్పుడు ఇక్కడ కొన్ని గృహాలకు ఎన్ని కట్టామో జ్ఞాపకం లేదు, కానీ కొన్ని గృహాలకు సహాయం చేయడం జరిగింది. 12 గృహాలు తుఫాన్ 97 తుఫాను 96 తుఫానుకు పోయినప్పుడు మరి ఇక్కడ 12 గృహాలు నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రాంతంతో అనేక ప్రాంతాల్లో మన సంస్థ ద్వారా వివిధ రీతిలుగా అనేక మందికి సహాయ కార్యక్రమాలు అందింపబడి అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మరి ఈ యొక్క సహకారం రావడం సంతోషం. ఈ యొక్క కాలనీకు మన్నా నగర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అక్కడ దానికి పేరు రాసినా ఏం రాసినా ఇది మన్నా నగర్ అని ప్రభుత్వం యొక్క లెక్కల్లో ఉంది. అంటే ఇప్పుడు పేరు రాసేవాడు కూడా ఉన్నారు. అంటే ఏమి రాసినా అది ప్రభుత్వ లెక్కల్లో అది మన్నా కాలనీ. దేవునికి స్తోత్రం. అంతేకాదు అబ్రాహాం గారి యొక్క తండ్రి గారి పేరు సుదర్శన్ గారు, నా యొక్క తండ్రి గారి పేరు సుదర్శనం గారు. నాకు చాలా ఇష్టమైంది. ఆయన పేరు సుదర్శనం, నా పేరు సుదర్శనం. మా నాన్నగారికి 12 మంది పిల్లలు, వీరికి 5 పిల్లలు. మరి దేవుడు మరి అబ్రాహాం గారిని తన సేవ కొరకు పిలుచుకొని ఘనమైన సేవ, డినామినేషన్ కానీ లేకపోతే ఇంకో భేదాలు కానీ లేకుండా అందరి మధ్య ఒక సేవకునిగా దేవుడు ఆయనకు అనుగ్రహించిన పిలుపులో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు తన దాసుడు అబ్రాహాం గారిని ఇంకను దీవించి ఆశీర్వదించి దేవునికి సేవా పరిచయంలో ఘనంగా వాడుకోవాలని, అదేవిధంగా వారికి సోదరులు సహోదరి దేవుడు వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించి నమ్మకమైన విశ్వాసులుగా ప్రభులో ఉంటూ తరము వెంబడి తరము అంటే
మనమే కాదు రక్షణ పొందుకోవడం, మన బిడ్డలు కూడా ఈ యెహోషువ కుటుంబం వలె మనము ప్రభులో స్థిరపరచబడవలసిన వారుగా ఉన్నాం. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యతని మనం గమనించాలి. యెహోషువ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారందరూ, ఒక కుటుంబ యజమానిగా తాను చేసిన తీర్మానం ఏంటంటే, నా ఇంటి వారందరూ కూడా నేను ఏ యొక్క మార్గంలో ఉన్నానో అదే మార్గంలో ఉంటారు అని ఆయన తీర్మానం చేశాడు. అదేవిధంగా తల్లిదండ్రులు మనం గమనించాలి. వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాడు ఇష్టమంటే వాడు ఎలా ఉంటాడో అని అనడం కాదు. మరి ఏ విశ్వాసంలో ఉన్నామో అదే విశ్వాసులు మన బిడ్డలు పెంచాలి, పెద్ద చేయాలి. వాడిని స్థిరపరచవలసిన బాధ్యత యెహోషువ ఎటువంటి బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడో అటువంటి బాధ్యత మనం అందరూ కూడా కలిగి ఉండాలి. సుదర్శనం గారు అటువంటి విశ్వాసంలో ఆయన స్థిరపరచబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి, ప్రభు కొరకు జీవించిన వాడిగా ఉన్నాడు కాబట్టి, తన చిన్న కుమారుడిగా వచ్చినప్పటికీ ఆ రక్షణ సందేశాన్ని ఆయన విడిచిపెట్టలేదు. వారి బిడ్డలందరినీ కూడా ఆ యొక్క సత్యములో వారిని నిలబెట్టాడనే ఒక సాక్ష్యం మనం చెప్పగలం. ఏంటంటే తన కుమారుడు సైతము రక్షింపబడిన వాడుగా, దైవ సేవకుడుగా తన కుటుంబంలో ఆయన ఉండడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ యొక్క సమయంలో మనం ఏదో వెళ్ళిపోయిన సుదర్శనంగా జ్ఞాపకం చేసుకుని ఏడవడానికి మనం ఇక్కడికి రాలేదు, కానీ ఆయన గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి, తద్వారా మనము కూడా మనకు శేష ఉంచబడిన సంవత్సరాలు లేక దినాలు, వాక్యం చదివారు కదా, దినాలు లెక్కించడం మాకు నేర్పము. కాబట్టి అటువంటి జాగ్రత్త కలిగిన వారుగా మనం అందరం కూడా ఉండాలని హెచ్చరింపబడ్డానికి, మనము కూడా ఏదో సమయంలో వెళ్ళిపోతాం, లేకపోతే ఆ ప్రభు త్వరగా వస్తున్నానే ఆయన సెలవిచ్చాడు. ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నాడు. వస్తాడు రాక మానడు. ఆయన వచ్చేవాడిగా ఉన్నాడు, మాట సెలవిచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి హెచ్చరించడానికి ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో, ఎవరైతే ప్రభు యొక్క మార్గంలోకి రాకుండా ఉన్నారో, కాబట్లా జాగ్రత్త. నువ్వేదో అనుకుంటున్నావు, నీ బ్రతుకు వాక్యంలో సెలవిస్తున్నప్పుడు మనం చూసినప్పుడు ఆవిరి వంటి బ్రతుకు మనది. ఏ బ్రతుకండి? ఆవిరి వంటి బ్రతుకు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆవిరి. రైలు ఇంజిన్ ఎన్నో బోగీలు, ఎంతోమంది లాక్కెళ్ళిపోతుంది ఆ ఆవిరితో. ఇంకా మన ఇళ్లలో చూస్తే ఎంత ముదిరిపోయిన మాంసం అయినా సరే ఏం చేస్తుంది? అది మెత్తగా చేసేస్తుంది. అది దానికి అంత పవర్ ఉంది ఆ ఆవిరికి. మనం కూడా అనుకోదు, అబ్బో నేను చాలా పవర్ఫుల్, నాకేంటి, ఆ ధనవంతుడు చెప్పిన విధంగా నా ప్రాణమా తినుము సుఖించు నీ ఇష్టం అని అనుకోవచ్చు. కానీ అది కుదరదట. ఎప్పటికప్పుడు గాలి తీసేసిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. గడ్డి పువ్వు వంటి మన బ్రతుకు, ఆవిరి వంటి మన బ్రతుకు, నీటి బుడగ వంటి మన బ్రతుకని గ్రహింపు కలిగిన వారుగా మన యొక్క గమ్యం యొక్క నిర్ణయం మనమే చేసుకోవాలి. అర్థమైందండి? మన యొక్క గమ్యము, మన యొక్క నిర్ణయం మనమే చేసుకోవాలి. ఎవరో మన కొరకు చేయరు, మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను హృదయం అనే తలుపు యొద్దని నేను తడతాను, ఎవరు తలుపు తీస్తాను నేను వాళ్ళకి. అంతేగాని మన అందరి గురించి ఎవరో ఒకళ్ళు ఊరు పెద్ద, కులం పెద్ద, లేకపోతే ఆ పెద్ద, పాస్టర్ గారు, లేకపోతే సంఘ పెద్దలు నిర్ణయం చేస్తారని చెప్పడం లేదు. ఎవరికి వారే మనం ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి కొరకు ఆ యొక్క ప్రసన్నత పొందుకోవడానికి మన హృదయాల్లో చేర్చుకోవాలి. ఈ యొక్క ఉదయకాలం మందు, మధ్యాహ్న సమయం మందు, మరి కుటుంబంతో ఉన్న బాంధవ్యం బట్టి, ప్రేమ అనురాగం బట్టి, బంధుత్వం బట్టి, స్నేహాన్ని బట్టి మీరు ఇక్కడికి వస్తే రావచ్చు. కానీ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన యొక్క దినాలు మనం లెక్కించుకోవాల్సిన అవసరత మనకు ఉంది. దేవుడు మనల్ని కటాక్షించి వాక్యానుసారంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుడికి అనుగ్రహిస్తే మంచిదే. కానీ మరణము ఎంత అంచులో ఉందో మనకు తెలియదు. నడుస్తూ ఉన్నాడు, చచ్చిపోతున్నాడు అర్ధాంతరంగా.
ప్రయాణం చేయడానికి వెళ్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి హఠాత్తుగా కూలిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ వరకు కూడా వాళ్ళు వెళ్ళలేదు. అర్థమైందండి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభు యొక్క రక్షణ పొందుకున్న వారుగా మనం ప్రభులో ముందుకు సాగవలసిన వారుగా. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇందాక నుంచే చప్పుళ్ళు వస్తున్నాయని జాన్ పాల్ గారు ఇంట్లు ఇస్తూ ఉన్నారు. నేను చూశాను. మేము ఇంటి తిరుగున్నాం కదా, చూస్తుంటే అక్కడ భోజనాలు కూడా వడ్డించేస్తున్నారు. మరి వాళ్ళని తింటూ ఉన్నారు. మా శాంసన్ గారు చెక్ చేసి చూస్తున్నాడు. ఆయన వెళ్ళి ఏంటి ఆగండి, కాసేపు ఆగండి అని చెప్పి వచ్చాడో, మొత్తం మీద ఏమైందో ఆపేసాడు, ఏదో మొత్తం మీద చేసి వచ్చాడు శాంసన్ గారు. అక్కడ కంగారు పడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళది ఎంత తొందరగా ముగించేద్దామని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇది మనము ప్రభు యొక్క వాక్యమును అనుసరించి ఒక నిర్ణయం చేసుకోవాల్సిన సమయము. వచ్చాం, పలకరించాం, తిన్నది పెట్టారు, వెళ్ళిపోయి అన్నది కాదు. కానీ నువ్వు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తున్న మాట ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంకో ముహూర్తం ఏమీ లేదు. ముహూర్తం ఇంకో రావక్కర్లేదు. ఎవరి దగ్గర వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ ప్రభు యొక్క సన్నిధి నీకు కావాలంటే, ప్రభువా నువ్వు నాలోనికి రా అంటే ఆయన వచ్చేస్తాడంటే. నమ్మని నువ్వు కోరడమే. నీ మీద ఏదో వాలిపోతాడు, చేసేస్తాడు, వచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు వాక్యం చెప్పడం లేదు. నువ్వు రమ్మని అడగాలి. ఆ యొక్క స్వాతంత్రం నీకే ఇచ్చాడు. నీకు మంచి మార్గం కావాలో, ఆయన అనుసరించే మార్గం కావాలో, చెడు మార్గంలోకి వెళ్తావో నిర్ణయం చేసుకోవాల్సిందే మనమే. మనం నిర్ణయించుకుని ఆయన గాక ఆహ్వానించినట్లయితే ఆయన మనలోనికి వస్తానన్నాడు. ఆ యొక్క ప్రభుని కలిగిన వారిగా సుదర్శన్ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు సన్నిధికి కొనుక్కోబడ్డాడు. ఆయన ధన్యుడు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభువునందు నిద్రింపబడుతున్న వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ధన్య జీవితం కలిగిన వాడుగా ఆయన ప్రభు సన్నిధిలో నిద్రలో హాయిగా ఉన్నాడు. ఇదేమి తన యొక్క ఆత్మ కొరకు. ఈ లైట్లు అవసరం లేదు, మనకి ఏమి అక్కర్లేదు. అర్థమైందండి. ఆ దీపారాధన మనం చేయకూడదు, అనవసరం ఇవన్నీని. దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుని వద్దకు వెళ్ళిపోయింది. దీపాలు పెట్టడం ఎందుకో నాకు అర్థం కాదు, నాకైతే తెలియదు. జాన్ పాల్ గారిని అడుగుతాను తర్వాత. ఆయన అనుకునేది కదా, ఆయన అడుగుతాను. ఎందుకు పెడతారు? మనం దైవజనం ఇటువంటి దీపారాధన అన్యుల వలె మనం పోకూడదు. అన్య మత ఆచారాల్లో మనం చేయకూడదు. దాని నుండి వేరుపరచబడిన వారుగా మనం ఉన్నాము. అన్య మతం నుండి మనం వేరుపరచబడిన వారు ఉన్నాం. అమ్మాయి చెప్పండి గట్టిగా. అదే విధానం మనం వెళ్ళకూడదు. వాళ్ళు చేసిన విధంగా మనం చేయకూడదు. మనం ప్రత్యేకింపబడిన జనాంగం అని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్నాం కానీ లోకస్తులుగా ఉండకూడదు. కాబట్టి గమనించండి, విశ్వాసులుగా ఉంటున్న మనం అందరం కూడా మాదిరికరమైన జీవితం కలిగిన వాడుగా మనము మన యొక్క యాత్ర మనం ముగించుకోవాలి. విశ్వాస మార్గంలో మనం నడవాలి. వాక్యానుసారమైన విధానాలు మనం పాటించాలి. అటు విధంగా ఈ కుటుంబం ప్రభులో ఇంకా వర్ధిల్లే కుటుంబంగా ఉండాలని కోరుతూ, మరి దేవునికి సన్నిధితో నింపబడిన వారుగా, మరి దేవుడు యొక్క కాపుదల భద్రత సుదర్శన్ గారు విడిచి వెళ్ళిన తల్లి గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ, బంధువర్గానికి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాలని కోరుతూ, ఆయన మళ్ళా తిరిగి త్వరలో రాబోతున్నాడు. బూఢాధ్వని శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయనను ఎవరైతే ఆయనకి సన్నిధానంలో రక్షణ పొందుకున్న వారుగా ప్రభు సన్నిధికి కొనుక్కోబడ్డారో, ప్రభు ఏం చెప్పాడండి? వారిని వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. ఎవరైతే రక్షింపబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారిని తీసుకుని వెళ్ళిపోతానని సెలవిచ్చాడు. మాట తప్పని దేవుడు. ఆయన మళ్ళా తిరిగి వస్తానని సెలవిచ్చాడు. ఆయన మనం రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోబడి సమాధి చేయబడి 3వ దినాలు లేపబడిన తర్వాత 50 దినాలు అనేక మందికి కనిపించాడు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోతూ, తండ్రి వద్దకు వెళ్ళిపోతూ, నేను మీకు ఒక స్థలము సిద్ధపరచనాయి వెళ్ళుచున్నాను.
నేను మళ్ళా తిరిగి వస్తాను, ఎలాగ వెళుతున్నానో నేను మళ్ళా అలాగో తిరిగి వస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన త్వరగా వస్తానన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారుగా మనమందరం కూడా ముందుకు సాగుదాం. త్వరలోనే మనం ఆ యొక్క ప్రభుత్వ సుభాష్ రాయ్ గారు కూడా వస్తారనే విశ్వాసంతో మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. జాషువా గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, అనుబంధు లాలయ్య గారు చక్కటి విషయాలు తెలియజేశారు. జాటల రామారావు గారు